1000 కోట్ల టోకరా ఒక రాజకీయ నాయకుడికి బినామీ జలక్ తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ తరలించిన డబ్బుతో పరారు. నిజంగా ఏం జరిగింది ఏంటి అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇష్టానుసారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుడు బినామీ ఆయనకే టోకరా ఇచ్చాడా, తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్కు తరలించిన 1000 కోట్లతో ఉడాయించాడా, ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతున్న చర్చ ఇది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కొంతకాలంగా అక్కడ సంపాదించిన తమ సంపదను దుబాయ్కు తరలిస్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే మరి కొందరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎక్కడి నుంచి ఎలా తరలించాలనే విషయాన్ని పక్కన పెడితే సదరు రాజకీయ నాయకుడు తనకు అత్యంత విశ్వసనీయుడైన వ్యక్తి ద్వారా స్వదేశం నుంచి దుబాయ్కి 1000 కోట్లను తరలించారు. కొంతకాలంగా ఇటువంటి అనేక లావాదేవీలు ఆయన నిర్వహించారని కూడా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బును తరలించిన కొద్ది కాలానికే సదరు విశ్వసనీయుడు జలకిచ్చినట్టు తెలుస్తుంది. తొలుత వివిధ సాకులు చెబుతూ సదరు రాజకీయ నాయకుడికి దూరం పాటించి ఆ తర్వాత ఏకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విడిచి యూరోప్లోని ఓ దేశానికి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకుడిని మోసగించి ప్రత్యర్థి శిబిరం వైపునకు ఫిరాయించినట్లు కూడా ప్రచారం సాగుతుంది. గత ఏడాది కాలంలో సదరు రాజకీయ నాయకుడికి ఇది రెండో జలకని కూడా ప్రచారం సాగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరొక కథనం, సదరు విశ్వసనీయ మిత్రుడు ఎటువంటి విశ్వాసఘాతకానికి పాల్పడలేదని, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఇష్టం లేక ఆయనే అజ్ఞాతంలోకి పంపారనే వాదన కూడా వినిపిస్తుంది. తను సొంతంగా సంపాదించుకొని అధికారికంగా లెక్కలు చెప్పడం ఒకటి, 1000 కోట్లతోటి ఉడాయించాడు ఒక బినామీ అని. అనేక మంది బినామీలు ఇట్లనే ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఎవరైతే ఆ రాజకీయ నాయకుడో తనకు సంబంధించినటువంటి నాయకుడు ఉంటారో వాళ్లకు విశ్వాసపాత్రులుగా అనేక సంవత్సరాల పాటు ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే, అధికారంలో ఉన్నా లేకపోయినా. తర్వాత వాళ్ళు దొంగతనం చేసి ఆడ తప్పుడు నిర్ణయాలు తీసుకొని సంపాదించిన డబ్బుకి నేను మాత్రం ఇంత కస్టోడియన్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, నేను నిబద్ధత నిక్కచ్చితో ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఆ నీతి అది అవినీతి సొమ్ముకి నీతిగా ఉండాల్సినటువంటి అవసరం ఏందని ఆయనకు ఒక్కసారి ఫీలింగ్ వస్తే కథం. ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఆయన అంత సొమ్ములు ఎక్కడి అనేటువంటిది ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళ నుంచి ఒత్తిడి వస్తే సరే అటువైపు వెళ్ళి అక్కడే ఉండి ఇటు అటు రెండు దిక్కులా మాట్లాడేటువంటి ప్రయత్నమా, వీళ్లకు నీకింత నాకింత అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారా 50-50% అనేటువంటిది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చర్యలు తీసుకోవద్దంటే ఆ పార్టీలోకి పోవాలి, ఆ పార్టీలో కొంత సొమ్ము ఇవ్వాల్సి వస్తుంది. అట్లనే ఇతనితో అతనితో రెండింటితోటి ఉంటుంది. రేపు పొద్దున వీళ్ళు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయననే నమ్మి మళ్ళీ ఆయననే బినామీగా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే రాజకీయ నాయకుల కంటే కూడా బినామీలే మంచిదనమాట. ఇటు అటు రెండు దిక్కులా కూడా వ్యాపారం చేసుకోవచ్చు, రెండు దిక్కులా కూడా రాజకీయ నాయకులతో ఉండొచ్చు. అనేక చోట్ల మనం చూస్తున్నాం కూడా, మనకు కూడా తెలుసు, మనకు కూడా చాలా మందికి తెలుస్తుంటాయి. ఇటు పోతే అటు పోతుంటారు, అటు పోతే ఇటు పోతుంటారు. అయితే రాజకీయ నాయకుడు పార్టీ మారితే తన అనుచరుడుగా మారడం వేరు, కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా అయితే ఇది కీలకమైనటువంటి వ్యక్తి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి బినామీలు అనేటువంటిది ప్రచారం సాగుతుంది. అంటే రాజకీయాలపైనే నాయకులు ఇష్టానుసారంగా సంపాదించుకొని ఎట్లా పడితే అట్లా పెట్టుబడులు పెట్టుకొని బినామీలు పెట్టుకొని ఎందుకంటే మేమేం సంపాదించలేదండి, రాజకీయాల్లో వచ్చిన తర్వాత మేము ప్రజల కోసమే పనిచేసినాం, కానీ విలువైనటువంటి కార్లు వస్తుంటాయి, విలువైనటువంటి ఆస్తులు వస్తుంటాయి. నిన్నటిదాకా వాళ్ళ వ్యవహారం ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ వ్యవహారం ఇంకో రకంగా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లెక్కలు చూపరు. బినామీలతోటి పెట్టుకుంటే ఇది పరిస్థితి. అందుకనే బినామీలతో పెట్టుబడులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు.